నేను అడిగాను 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసిసి అధ్యక్షుడు కోర్టులో ఉంది. దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. అది అక్కడ చెప్పాల్సిందే. నాకు ఏకాభిప్రాయం ఉంది, ఆల్రెడీ చెప్పేసిన. వేరే వాళ్ళని నియమించండి, దాంట్లో ఏం భిన్నాభిప్రాయాలు, ఏకాభిప్రాయం. వాస్తవమే కదా, బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్భం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. నిన్న లక్ష్మణ్ కూడా రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదాలు తీర్మానం మాట్లాడుతూ 5 నెలలకే విసిపోయారు ప్రజలు, ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా బీజేపీ రావడం ఖాయం. ఎప్పుడు జరుగుతుందని వారి ఉద్దేశం? ఏమో మీ మీద మరి అంత నమ్మకం ఉంది, ఎప్పుడైనా జరగచ్చు వాళ్ళ కోరిక. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం మొన్ననే వచ్చింది, ఏం జరిగింది? మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకు మించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ తెలుసు. అదే అంశాల మీద ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని వాళ్ళ దగ్గర ఈ ప్రస్తావన ఏమైనా వచ్చిందా? ఇట్లా ఇతర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకోబోతున్నాం. తెలుసు, అమిత్ షా గారికి చెప్పిన 6 తారీఖు రోజు రాష్ట్ర విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా అది లిస్ట్ ఇస్తాను. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు,